నకిలీ మద్యం లాజికల్గా తీసుకుపోవడం కోసం సిట్ వేసాం. సిట్ అది దాని పని అది చేస్తూ ఉంది. ఇంకొక పక్కన ఎక్కడికక్కడ ఈగలని వ్యవస్థ పెట్టి మొత్తం ఏజెన్సీ ఏరియాలో ఎక్కడైతే గంజాయి విపరీతంగా పండించే పరిస్థితి ఉన్నారో అక్కడే కాకుండా ప్లెయిన్ ఏరియాలో కూడా వచ్చిన మొదట్లో ఇడల్లో కూడా గంజాయి పెంచే పరిస్థితికి వచ్చారు. అంటే ఇది ఒక వాణిజ్యపరంగా లాభసాటి పంటగా తయారు చేసేశారు. అదే మరి వేరే రాష్ట్రాల నుంచి వచ్చే డ్రగ్స్ను కూడా టోటల్గా కంట్రోల్ చేశాం. నేను ఆ రోజు కూడా ఎన్నికల కంటే ముందు చెప్పాను, నకిలీ మద్యం ఇవన్నీ మెర్సిలెస్గా డీల్ చేయగలుగుతాం, కానీ వ్యవస్థను ప్రక్షాళన చేయగలుగుతాం. ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే అన్నీ కూడా వీళ్ళ ఓన్ బ్రాండ్స్ ఏమున్నాయి తప్ప నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఆంధ్రప్రదేశ్ లివ్. వీళ్ళ ఓన్ బ్రాండ్స్, ఆ ఓన్ బ్రాండ్స్నే ఇక్కడ ప్రమోట్ చేసి ఏ బ్రాండ్ కావాలనో ఆ బ్రాండ్ అమ్మే పరిస్థితి వచ్చి దాన్ని లీగలైజ్ చేశారు. వ్యవస్థని షాపులు లీగలైజ్ చేశారు. ఇంకొక పక్కన ట్రాన్స్పోర్ట్ వీళ్ళ ఓన్ మనుషులు పెట్టుకొని వీళ్ళ ఓన్ మనుషులతో అమ్మించే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క దీనికి ఒక జవాబుదారీతనం లేకుండా అన్ని డిస్టరీస్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. బలవంతంగా హ్యాండ్ ఓవర్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. అంటే ఒక ఇల్లీగల్ నేర సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసి అమ్మే పరిస్థితికి వచ్చారు. అది ఇవన్నీ చేసిన తర్వాత మేము వచ్చిన తర్వాత సిట్ వేసాం. సిట్ దాని పని అది చేస్తూ ఉంది. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు అంత పెద్ద స్కామ్ జరిగిన తర్వాత రాష్ట్రంలో ఒక భయం ఉండాల్సిన అవసరం ఉంది. భయం లేకుండా బరిదెగిచ్చారంటే దెర్ ఈజ్ సమ్ కాన్స్పిరసీ అగైన్. అంటే ఎవరైనా సరే నేను ఒక్కసారి చెప్పానంటే కంట్రోల్లో ఉంటే వాళ్ళు సర్వైవ్ అవుతారు. కంట్రోల్ తప్పి ఇష్టానుసారంగా మేము చేస్తాం, మీ వల్ల అయింది మీరు చేయండి అంటే మాత్రం, నేను ఆ రోజు కూడా చెప్పా, ఒకసారి కొరడా తీసుకుంటే మాత్రం విశిక్షణ ఉండదు. నేరస్తులు ఎవడైనా ఎవరి ముసుగులో వచ్చినా ఎవరు ముసుగేసినా ముసుగు తీసి నేరస్తుల్నే చూస్తానని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్పాను. అందుకే ఒక పక్క ప్రక్షాళన, ఒక పక్క ఇలాంటి నేరాలు చేసే వాళ్ళని వన్స్ ఫర్ ఆల్ ఈ రాష్ట్రంలో ఒక ఫ్యాన్సీ తయారైంది. నేను చాలా రోజులు మీరు చూస్తే, ఈరోజు కాదు నేను రాజకీయాల్లో, నిన్నటికి 15 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా కంప్లీట్ చేశాను. అరుదైన రికార్డు ఆంధ్రప్రదేశ్లో. ఒక 15 ఏళ్ళు అపోజిషన్గా ఉన్నా, 30 ఏళ్ళు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా. మా పార్టీనే అధికారంలో మీరు చూస్తే ఒక 22-23 సంవత్సరాలు ఉంది. ఇప్పటికి 22 ఏళ్ళ పైన ఉంది. ఇవన్నీ తెలిసి ఎప్పుడూ చూడనటువంటి విపరీతమైన ధోరణి, విపరీతమైనటువంటి నేర చరిత్ర కలిగిన నాయకులు నేరాలు చేసి ఘోరాలు చేసి ఎదుటి వాళ్ళపైన గుడ్డగా కాల్చి ముఖాన్ని వేసినట్టు ఎదుటి వాళ్ళపైన వేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే నేను వాళ్ళపైన ఏం చేయాలో చేస్తూనే వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి ఎక్కడికక్కడ టోటల్గా ప్రక్షాళన చేసే బాధ్యత తీసుకొస్తాం. ఈరోజు దేశంలో అన్ని రాష్ట్రాలతో సమానంగా అన్ని రాష్ట్రాల కంటే మెరుగైనటువంటి ఆర్థిక ఏదైతే మద్యం విధానం తీసుకొచ్చాం. అన్ని రాష్ట్రాల్లో ఉండే విధానాలన్నీ స్టడీ చేశారు. స్టడీ చేసిన తర్వాత ఎక్కడెక్కడ బెస్ట్ ప్రాక్టీస్ ఉన్నాయి అవన్నీ కూడా తీసుకున్నారు. అంతకు మునుపు